నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ రోజు చేసిన సందడి అంతా ఇంతా కాదు. హైదరాబాద్లోని భ్రమరాంబిక థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాడు బాలయ్య. సినిమా చూస్తుండగా ఓ మహిళా అభిమాని తన కోసం వెయిట్ చేస్తుందని తెలుసుకొని సీట్లో నుంచి లేచి నిలబడి ఆమెతో ఫోటో దిగాడు. సీన్ కట్ చేస్తే థియేటర్ బయట మాత్రం హర్ష అనే ఓ యువ అభిమాని సెల్ఫీ తీయడానికి ప్రయత్నిస్తే కోపంతో బాలయ్య అతని ఫోన్ని నెట్టివేశాడు. ఆ తర్వాత ఈ రెండు ఘటనలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించాయి. రెండింటినీ పోల్చి చూస్తే సోషల్ మీడియాలో బాలయ్య వ్యతిరేకులు రచ్చ చేశారు, విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగిన ఘటనపై బాలయ్య అభిమాని హర్ష స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఆ రోజు జరిగిన ఘటనలో తప్పు తనదేనని, ఆ జనంలో తాను బాలయ్య కాలు తొక్కానని, బాలయ్య చేయి విసరగా ఫోన్ కింద పడిందని చెప్పాడు. ఈ ఘటనను సాకుగా తీసుకొని బాలయ్యను విమర్శించడం సరికాదని, బాలయ్య అలాంటి వారైతే ఆడియో వేడుకను అభిమానులతో చేయించేవారు కాదు కదా అంటూ పేర్కొన్నాడు. అదే రోజు మరో థియేటర్ వద్ద తాను బాలయ్యతో ఫోటో దిగానని హర్ష తెలిపాడు. అయితే అభిమాని క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో ఈ ఘటనపై రచ్చ ఆగడం లేదు. అభిమాని చేత కావాలని అలా చెప్పించి ఉంటారని బాలయ్య యాంటీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.